నమస్కారం సార్. నమస్కారం హరిలాల్. మనం గత 2 సంవత్సరాలు కలిసి పనిచేసిన విషయం మనకు తెలుసు. ఆ కాలంలో ఒకరినొకరం కిందర్సని అనుకున్నాం. ఎలాగో పిల్లలు మనకు విద్యా బోధనలో ఆ సేవను పిల్లలకి పంచాము. కానీ ఆ 2 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా మీతో ఇంటర్వ్యూ చేయాలని లేదంటే అన్నయ్యలతో కలిసినప్పుడు ఏదైనా అడగాలని కానీ ఈ ఆలోచన రాలేదు. జస్ట్ ఒక 10 days బ్యాక్ అనుకోకుండా నాకు ఇట్లా చేస్తే ఎట్లుంటుంది, అన్నయ్యలతో మాట్లాడితే ఎట్లుంటుంది అనే ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు ఆర్లగూడెంలో భద్రయ్య గారు ఉన్నారు కదా, సరే వారితోటే మొదలెడదాం అని చెప్పేసి వారి అనుమతి తీసుకున్నాం. చక్కగా సహకరించారు. సో పక్కనే మీరున్నారు కదా, ఒకసారి మీరు 1985 అన్నది నాకు గుర్తున్నది. 1985 గుర్తున్నది. సరే మీతో కూడా చేయాలి, మాట్లాడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు గురువులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు ఎంతమంది ఉంటారో అలాగే మస్తు మంది ఉన్నారు, ఫ్రెండ్స్ వగేరా అలా ఆ క్లాస్మేట్స్. ఒకసారి మన జ్ఞాపకాలు అన్నయ్యలతో, తమ్ముళ్ళతో, గురువులతో పంచుకుంటే మన అనుభవాలు చిన్నోళ్ళకు పెద్దలకు అంటే స్మృతులు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. తప్పకుండా. ఒకసారి మీ గురించి పరిచయం చివరిగా. నా పేరు సర్వేశ్వరరావు కారం, అడ్రస్ అందరూ సర్వేష్ దొరా అంటారు. వచ్చేసి భద్రాచలం. నేను ప్రజెంట్ ఇప్పుడు నేను ఎస్జిటిగా హెచ్ఎస్ నారాయణరావుపేట చేస్తున్నా. ఇక వచ్చేసి నా భార్య, పిల్లలు. నా పరిశీలనలో ఒక మంచి ఉపాధ్యాయుడిగా పేద పిల్లలకి ఒక సేవ చేసే విషయంలో ఒక ప్రధాన పాత్ర, యూనియన్ లీడర్గా ఆ కాలక్రమంలో నాకు చెప్పిన విషయం ఏంటంటే, నాకని కాదు అందరం కలుసుకున్నప్పుడు అందరితో ఇంట్రొడ్యూసింగ్ అదే ఉంటుంది. మీ యొక్క స్థాయి వగైరా ఏంటిదంటే ఒక కాబోయే ఎమ్మెల్యే. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీ సర్కిల్లో మీ బంధువులు ఉన్నారు, మీరు ఈ మంచి ఉపాధ్యాయుడు హోదాలో ఉన్నారు కాబట్టి ఈ సేవ చేస్తున్నారు. భవిష్యత్తులో ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు ఎమ్మెల్యేగా చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉన్నట్టుగా, ఒక ప్రణాళిక ఉన్నట్టుగా ఫ్రెండ్లీగా చెప్పుకొచ్చారు. ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యేలతో, మంత్రులతో తిరుగుతూ కలివిడిగా ఉంటూ ఆ స్థాయిలో మీరు ఉంటూ రాబో రోజుల్లో కూడా ఒక సేవాభావంతో రాజకీయ నాయకుడిగా ఎదిగే ఎమ్మెల్యే చేయాలన్నటువంటి ఆ స్థాయిగా ఎదిగే అవకాశం ఉన్న మీరు కిన్నెరసాని స్కూలు విద్యార్థులు ఆ అనుభవాలు, తర్వాత మీరు ఈ విద్య గురించి మన అన్నయ్యలకు, మన స్కూల్ పిల్లలకి ఏం చెప్తారు? మొదటిగా నేను 1979 నా ప్రైమరీ అంటే 5th క్లాస్కి కిన్నెరసాని పోవడం జరిగింది. అది ఎలా అనేసి అంటే, ఇప్పుడు ఈ డివిజన్ భద్రాచలం డివిజన్లో ఎగ్జామ్ రాస్తే ఇద్దరం పాస్ అయ్యాను. డివిజన్ మొత్తంలో గ్రేట్ సార్. అది ఒకటి వీర్రాజు అనేసి, ఆయన ప్రజెంట్ నో మోర్, కండక్టర్ చేస్తూ చనిపోయాడు ఆయన. తర్వాత నేనేసంటే అప్పటికి నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. మా అమ్మ నాన్నలు నిరక్షరాస్యులు. మా అమ్మగారు ఎంతో చదువుకున్నారు, కొద్దిగా అంగన్వాడీ ఆయా చేస్తూ నలుగురిలో కొద్దిగా ఇది ఉండే. సరే ఇక మా మేనమామ గారు వీళ్ళందరూ కొద్దిగా బాగా ఉన్న స్థాయి వాళ్ళు. ఇక అలా అనేసి అంటే ఆ రోజు పరీక్ష రాయటం, అదే నా ఈ యొక్క డెవలప్ శ్రీకారం, అదే కిన్నెరసాని నాది అనేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే అది ఈ రోజు వరకు కూడా నేను కిన్నెరసాని స్టూడెంట్ అనేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎక్కడ పోయినా కూడా ఈరోజు నేను అన్నం తింటున్నా, ఉద్యోగం చేస్తున్నా అంటే అక్కడ నా గురువులు నేర్పిన ఆ తెలివే ఈరోజు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, ఉద్యోగం ఎగ్జామ్స్లో కానీ నాకు బ్యాక్ బోన్గా నిలిచిందనేసి ఆ పాఠశాలకి, గురువులకి చేతులెత్తి మొక్కుతున్నాను. నిజంగా అది హైలైట్. కిన్నెరసానికి అంత గొప్ప పేరు ఉన్నది. ఇప్పటికీ కూడా కిన్నెరసాని ఎవర్ గ్రీన్, ఉమ్మడి ఆంధ్రలో ఉండే కిన్నెరసాని ఎవర్ గ్రీన్ అనే పేరు ఇప్పటికీ ఉన్నది. సో కిన్నెరసాని అది ఎలా అంటే అది మర్చిపోయినని జ్ఞాపకాలు అవి. ఇప్పుడు నా బ్యాచ్లో కమ్సకం మా ఏబిసి సెక్షన్ 3 సెక్షన్లు 3 24 72 మంది ఉండే.
72 మందిలో మినిమం మా బ్యాచ్ వాళ్ళు 69 మంది ఎంప్లాయీస్. బా ఓ ఒకడు ఇప్పుడు సింగరేణి కాలనీస్కే ఆయన హోదా మా డైరెక్టర్ E&M ఆహా. మోకాళ్ళ తిరుమలరావు అని మీ బ్యాచ్ నా నుంచి క్లాస్మేట్. ఆ లెవెల్కి వెళ్ళినటువంటి ఇద్దరు మంచి జాన్ జబ్బా. తర్వాత వచ్చేసి మధుసూదన్ అని ఆయన IARS, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మధుసూదన్. వావ్. ఆయన ఇప్పుడు వైజాగ్లో ఉన్నాడు ఇప్పుడు. ఓకే. తర్వాత వచ్చేసి మాధవ్ రెడ్డి అని ఆయన అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో. తర్వాత రాజగోపాల్ రెడ్డి గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ కి కనపడలేదు అనుకుంటా. కనపడలే, ఆయన రాలే. మధుసూదన్ రాలే, వాళ్ళంతా దూర ప్రారంభంలో ఉండే. తిరుమలరావు గారు వచ్చారు. తిరుమలరావు డైరెక్టర్ E&M. ఓకే. ఆ రోజు మీరు చూపించారు సింగరేణి. ఆయన ప్రోటోకాల్లో ఆయన వచ్చాడు. ఏందనేసి అంటే ఆ రోజు అక్కడ చదవబట్టే ఈ యొక్క ఉన్నత స్థాయి అనేది వచ్చింది అక్కడ అనేసి. అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత సెలవులకి, అప్పుడు సెలవులు అంటే ఏమున్నాయి సెలవులు? దసరా, సంక్రాంతి, వేసవి సెలవులు ఇవే. అక్కడ ప్లేటు గ్లాస్ ఇస్తే గ్లాస్ నో అబ్జెక్షన్స్ అంటే గ్లాస్ పోతే నో అబ్జెక్షన్స్ 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు పోవటానికి. అది అటువంటి ఇది అసిస్టెంట్ ప్రిన్సిపల్ గారి సంతకం ఉంటేనే ఉండాలి. అసిస్టెంట్ ఏంది, క్లాస్ టీచర్ ఏంది, హౌస్ మాస్టర్ ఏంది, ఇవన్నీ ఏంది. అటువంటి ఉన్న ఇది నేటి సమాజానికి ఇవన్నీ ఈ యాక్ట్లు వచ్చి ఇవన్నీ మనం చేస్తా అంటే మన పిల్లలకి ఏమైపోతారు, అది ఏం తిట్టాలన్నా ఏమన్నా చెప్పాలన్నా కూడా భయం వేస్తూ ఇది ఉపాధ్యాయుడిగా భయపడతాను. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వృత్తిలో మనం అనేక రకాల ఇవన్నీ ఉంటాయి. మనకి అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కొడితేనేమో ఎందుకు కొట్టానంటారు, చదువు రాకపోతే ఎందుకు చదువు రాలేదనేసి అంటూ ఉంటారు. ఆనాడు ఇలా ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే నియమాలు ఉన్నాయో ఆ రోజు ఉన్నట్టయితే మనం ఎదిగే వాళ్ళమో కష్టమే, ఎదగకపోయేవాళ్ళం కాదు. ఇప్పుడు ఆ రోజు నాకు సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ ఉండే, కృష్ణప్రసాద్ సార్ ఉండే. మాకు కోడితే ఇట్ట పట్టి తిప్పితే ఆ సాంస్క్రిట్ పదం రామ అనేసి ఇమీడియట్లీ వచ్చేసి తెల్లారే కల్లా ఒప్పచెప్పే పరిస్థితి ఉండే. కానీ నేటి వాళ్ళు చెప్తే రేపటికి ఇది అనేది లేదు. నేను ఎగ్జామ్ టీచర్గా నేను ఏమి అనేది ఇది ఉన్నాం మనం. అది కిన్నెరసాని గొప్పతనం. నాడు గురువులు కావాలని వాంటెడ్లీ తర్వాత దగ్గర తీసుకునేవాడు. అరే 70 మంది అయిలిందారా ఇది అంటే ఉండేది, అన్ని రకాలుగా ఉండే. ఒక్కటని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను ఇంత పరిణితి చెంది మాట్లాడుతున్నా, ఇంత పరిణితి ఇదై ఉన్నానంటే నియమాలు, గురువుల యొక్క చిత్తశుద్ధి, డెడికేషన్. ఆ గురువు నిజంగా ఆ గురువులు 100,000,000 వందనాలు వాళ్ళకి. నేను చెప్తున్నా, అరే ఇప్పుడు ఏంటంటే నాకు నా లైఫ్ స్టైల్ నేను మార్చుకున్నా అక్కడ అనేసి. అంటే గురువుకి నేను ఈరోజు కనపడ్డ కాళ్ళకి నమస్కారం చేసే ఒక సంస్కృతి నేను నేర్చుకున్నా. ఇక్కడ ఈరోజు ఏమనేది లేదు. ఈ ఇంతమంది గురువులలో మీకు విద్య బోధించినటువంటి, మీరు ఈ స్థాయిగా ఉండటానికి కారణమైనటువంటి అంతమంది గురువులలో ఒకరిద్దరు ఇంకా బాగా దగ్గర అమిత ప్రేమ? ఒకరిద్దరు అని కాదు, అందరూ. అంటే ఇప్పుడు అనేసి అంటే అన్ని కలుపుకొని తింటేనే ఆహారం అనే ఇది అవుతుంది. అందరు గురువులు కూడా అన్ని సబ్జెక్టులు. కాకపోతే ఎక్కువగా శ్యామ్ సుందర్ సారు, శ్రీమన్నారాయణ సారు లెక్కలు, శ్రీమన్నారాయణ గారు, శ్యామ్ సుందర్ తెలుగు సారు, OPM గారు, ఓ పెద్ద మస్తానయ్య హిందీ, మా హౌస్ మాస్టర్ ఆయన. మా డబ్బులన్నీ కూడా వారి దగ్గర ఉండేటి. మాకు ఆదివారం ఏమైనా వస్తే అప్పుడు యాంప్రో బిస్కెట్ ప్యాకెట్లు, ఏం కావాలో రేనాల్డ్స్ పెన్నులు ఆ పెన్ను లోపల రాసుకునేటోళ్ళం. క్వాలిటీ పెన్నులు ఇప్పుడు రావట్లేదు. క్వాలిటీ పెన్నులు అనే ఇప్పుడు లేవు. రేనాల్డ్స్ లో ఆ అక్షరాల్లో SR అనే ఒకటి ఉండేది. అది మిగతా అక్షరాలు జరిపి ఆ SR సర్వేశ్వరరావు ఆ పెన్నే కావాలి. ఆ పెన్ దాంట్లో
అది అట్లా పెట్టుకునేటోళ్ళం అన్నాడు ఐడెంటిటీకి. ఓకే. అరే నా పెన్ ఎవరన్నా దొంగిలిస్తే ఇగో ఇగో నా పేరు ఉన్నది అనేసి సర్వేశ్వర రేనాడ్స్ ఆర్ఎల్ ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా మేము ఏదో ఒక అక్షరం దాంట్లో నా పేరులో ఉన్న మొదటి అక్షరమో లాస్ట్ అక్షరమో ఉండేది ఆ రేనాడ్స్ లో మంచి ఇది చేసి పెట్టేటోళ్ళం అన్నట్టు. అది దాచుకునేటోళ్ళం. ఇటువంటి జ్ఞాపకాలు కాదు మస్తున్నాయి. ఒకటి మీకున్నటువంటి 72 టోటల్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ లలో మీరు ఎవరితో ఎక్కువ కలిసి తిరిగేవాళ్ళు? నేను మాక్సిమం కలిసి అనేసి అంటే నాకు సీనియర్ మేట్లు ఎక్కువ నాకు దోస్తానా. మీ క్లాస్ నా క్లాస్ వాళ్ళు తక్కువ. ఇప్పుడు నేను అన్నా కదా మధుసూదన్, తర్వాత రామ్ లక్ష్మణ్ అని అండర్ మేనేజర్ సింగరేణి కాలేజ్ అండర్ మేనేజర్ వాళ్ళు. ఆడు ప్రజెంట్ మా సిస్టర్ని చేసుకుని మా బామ్మద్దాడు. తర్వాత వచ్చేసి మాక్సిమం ఎక్కువ రిలేషన్స్ ఉండే. ఒక్కరని కాదు, అందరు ఒక్కో అంచెలు. ఎవరి దగ్గర ఏమున్నది, ఏ సబ్జెక్ట్ ఏం తక్కువ ఉన్నా అని ఆ దగ్గర పోయి కూర్చొని అడిగేట్టు అనకే ఇది. ప్రతిరోజు స్టడీ అవ్వరు 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఆదివారం వచ్చిందంటే ప్రతి పూట కూడా ప్రతి అవర్కి అటెండెన్స్ వేసేవాళ్ళు. అటెండెన్స్ వేసి నెక్స్ట్ డే ఇక్కడికి వెళ్ళావు ఏంటిది అని చెప్పేసి క్వశ్చన్ చేసేవాళ్ళు, కారణం కనుక్కునేవాళ్ళు. అంత పకడ్బందీగా ఉండేది. అవునవును. అసలు ఆ హౌస్ మాస్టర్ కూడా వచ్చేసి అక్కడ కూర్చోనే వాళ్ళు. అయితే మనకు కిన్నెర సాని ఏదైతే ఎస్ఎస్సి బ్యాచ్ బయటకు వెళ్తుందో ఆ బ్యాచ్లలో ఒక స్పోర్ట్స్ పర్సన్ ఛాంపియన్ లాంటి వాళ్ళని మనం ఫలానా బ్యాచ్ అని అంటుండే వాళ్ళు. అట్లా మీ 1985 బ్యాచ్ లో ఎవరి పేరుతో పిలుస్తారు అంటారు? అప్పుడు మాకు వేమన్న గారు వేమన్న గారు మా పీడి, రాజు గారు మా పీటి. ఏంటంటే మొత్తం కిన్నెర సాని ఎక్కడ ఏ ఈవెంట్స్ పోయినా, ఎక్కడ మొత్తం స్టేట్లో ఎక్కడ పోయినా ప్రైజులు మొత్తం బస్తాలు తీసుకొచ్చి పెట్టేటోళ్ళం. వేమన గారి దగ్గర ఏం మాయ ఉందో కానీ ఎవరి నోటి విన్నా వేమన ఎక్కువ కాలం పనిచేశారు. ఏమప్ప అనేటోడు. అప్ప అంటే రాయలసీమ సాది. ఓకే. ఒరే ఏమప్ప ఏం చేస్తురా ఏమి అనేసి అనే మంచి పిలుపులో ఒక అంటే కమాండింగ్ ఉండేది. సమాంటెన్స్లో ప్రేమ, మంచి టవల్ని ఇట్లా చుట్టేటోడు. అప్పుడేంది అప్ డౌన్ బెడ్స్ ఉండేటి. నేను లిలీఫుట్, నన్ను అందరూ చాలా మంది లిలీఫుట్ అనేటోళ్ళు, చిన్నగా ఉండేటోళ్ళు. నేను ఆ బెడ్కి ఆ పరుపులో ఉన్న ఈ సైడ్ ఉంటాయి కదా సేఫ్టీ, ఈ అందుకొని పడుకునేటోండి. సారు ఎక్కడ పోయినా 4:30కి రోల్ కాల్ మార్నింగ్ అవర్స్ లో గుర్తుపట్టి వచ్చి లేపుకొని పోయి అథ్లెటిక్స్ లో నన్ను ఇది చేసి అంత బాగా ఆడేవారు. రన్నింగ్ చేసేటోళ్ళని, వాలీబాల్ ఆడేటోళ్ళం, అన్ని ఒక్కటని అన్ని ఈవెంట్స్ లో ఉండేటోళ్ళం. ఈ రోజు బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అనేసి అంటే నాకు మా బ్యాచ్ లో ఈఎల్ నర్సయ్య అని, లక్ష్మీ నర్సయ్య, ఈసం లక్ష్మీ నర్సయ్య, ఇల్లెందులు వాళ్ళు. కబడ్డీ ఆడేవాడు. కబడ్డీ పడితే జంప్ చేసి అవతల తిరిగి అవతల పడేవాడు. అవును సార్, అంత బాగుండేది. మా బ్యాచ్ లో కూడా సూర్యన్ అనే అబ్బాయి. అది తర్వాత వచ్చేసి ఉన్నారు బజార్ అనే ఉండే. తర్వాత తిరుపతయ్య, రామస్వామి, వీళ్ళంతా ఒక బ్యాచ్ మా దగ్గర ఉండే. తర్వాత మేమేం చేసేవాళ్ళం, ఆదివారం వచ్చేసరికి 8:30కి స్టడీ అవర్ అయిపోయేది. 8:30 నైట్ కిన్నెర సాని సినిమా పోవాలి. కిన్నెర సాని నుంచి మన కిన్నెర సాని నుంచి పాలవంచకి సినిమా. అప్పుడు కూడా ప్రోగ్రామ్ పెట్టుకునేటోళ్ళం. ఏంటంటే సారు తెలియదు, సినిమా చూడాలి సరదా మంచిగా అనేసి అంటే ఏమనేసి అంటే అప్పుడు ఏంది సార్ కూడా మన స్కూల్లో కూడా ఇది తెర సినిమాలు పెట్టేవాళ్ళు. తెర సినిమాలు అక్కడ పెట్టేది రాముడు, భీముడు, ఇలాంటి సినిమాలు అంటే చూసేవాళ్ళం, మంచి నవ్వుకునేటోళ్ళం. తర్వాత అందరం స్టూడెంట్స్ మొత్తం కలిసి తెర సినిమాలు మా బ్యాచ్ అప్పుడు VCRలు అవి ఉండేవి సార్. VCR కాదు, మాకు తెర మొత్తం ఏంటంటే ఆ రీళ్లు తీసుకొచ్చేసి 23 రీల్ ప్రొజెక్టర్ ఎంఐ చేసి అని కూర్చొని సినిమా చూసేవాళ్ళం. ఈ లెక్కన ప్రభుత్వాలు
ఆయా కాలాల్లో ఉండేటువంటి టెక్నాలజీ మన పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు అందిస్తుండేవాళ్ళు. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మ్యాక్సిమం అనేసి అంటే సార్ ఈ మాకు శ్రీరామ్మూర్తి గారు ప్రిన్సిపల్ గారు, ఈ లలిత మేడం వాళ్ళ మేడం, ఆమె సంగీతం చెప్పేవాళ్ళు. సినిమాకి అనేసి అంటే కిన్నెరసా నుంచి పాల్వంచకి అందరం మార్నింగ్ షోకి వెళ్ళిపోవాలి. అంటే విత్ పర్మిషన్ అందరం మొత్తం ఒక్కరని కాదు, ఎంటైర్ స్టూడెంట్స్ మొత్తం, స్కూల్ మొత్తం ఏ పిల్లలకి పులిహార అంతా తయారు చేసేసి పట్టుకొని వెళ్ళిపోయి సినిమా చూసి ఆనాడేది శంకరాభరణం. ఇంత స్ట్రిక్ట్ గా నిర్వహించేటువంటి పరిస్థితుల్లో పిల్లలకు మానసిక ఉల్లాసం కావాలని వినోదం కోసం ప్రత్యేకంగా తీసుకెళ్ళేవాళ్ళు. నడుచుకుంటూ పోయేవాళ్ళం 12 కిలోమీటర్లు. మాకేందండి బాబు అప్పుడు ఏది ఏమన్నా సారు మాకు రన్నింగే పెద్ద లెక్క లేదు, నడుచుకుంటే ఏమున్నది జాయిగా. టీచర్లు కూడా వాళ్ళేమి కార్లలో కాదు, సైకిల్ కాదు, వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అది గ్రేట్ సార్ నిజంగా. సార్ మేము మళ్ళా దొంగతనంగా కూడా వెళ్ళేవాళ్ళం. 8:30 నేను చెప్పిన ఆదివారం 8:30కి అన్ని డ్రెస్సులు మాత్రం రన్నింగ్ డ్రెస్సులు వేసుకొని మిగతా డ్రెస్సులు అక్కడ ఏదైతే ఉన్నదో అన్ని పట్టుకొని పోయి అక్కడ 9:30 న్యూస్ రీల్, 9:30 రాజరాజేశ్వరి థియేటర్, వేణుగోపాల్ థియేటర్, అవునవును, శాంతి థియేటర్, ఈ 3 థియేటర్లకు బాగా తిరిగేటోళ్ళం మేము. ఇప్పుడు 3 లేవు. ఇప్పుడు గుర్తుగా ఉన్నట్టున్నది రాజరాజేశ్వరి థియేటర్ లేదు సార్, డిస్మాంటిల్ అయిపోయింది. శాంతి ఉన్నట్టున్నది, శాంతి కూడా లేదు. శాంతి ఉంది కానీ ముందు కాంప్లెక్స్ ఉన్నాయి సరే, ఏదో పెద్దగా చూసి ఇక మళ్ళీ మెల్లగా వస్తే ఇక దొరికేటోళ్ళం. ఎంత సార్ ఇక వేమన ఎవరో చెప్పేసేవాళ్ళు, ఎవరో చెప్పేటోడు ఇక కొడితే ఇవ్వమ్ము మేము పోము సార్ ఇక అనేసి అటువంటి దండాలు ఉన్నాయి అటువంటి. కాబట్టి ఈరోజు నేను కానీ నా బ్యాచ్ వాళ్ళు కానీ అందరూ కూడా సక్సెస్లో ఉన్నాం మేము. ఓకే, ఇప్పుడు మనకు ఓకే సంతోషం సార్. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ మన వాళ్ళందరూ కొందరు కలిసి నిర్వహించారు కదా. అవును. ఆ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమి ప్రోగ్రామ్ అనేసి అంటే దరిదాపు చాలా మంది వచ్చారు, ఒక్క బ్యాచ్ ఏంది ఉంది, ఫస్ట్ లాస్ట్ చాలా బ్యాచ్లు. మా 2000 మంది వచ్చారు సార్. 2000 మంది 2000 మంది అనేసి అంటే చిన్న ఫంక్షన్ కాదు అది, మొత్తం కిన్నెరసాని వైపే ఉన్నది. మొత్తం అందరి కళ్ళు కూడా ఏంది వీళ్ళేంది, స్టూడెంట్స్ ఏంది, వీళ్ళంతా ఏంది స్వర్ణోత్సవాలు జరుపుకుంటా అన్నారు, ఏంది అనేసి అంటే లోపల మొత్తం అందరు బ్యాచ్లు అందరూ ఒక్కొక్క ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ స్మృతులని అది మర్చిపోలేండి. అది అంటే ఎక్కడెక్కడో జాబులు చేసుకుంటూ ఉండేటోళ్ళం. ఈ ఆనాడు మనం అరే ఏమనేసి అంటే ఎంతటి వాడు ఒక సింగరేణి డైరెక్టర్ కానీ అమెరికాలో ఎవడన్నా ఉన్నని యారా ఏం సార్ మధు అరే ఇది అని అరే ఒరే అనేసి ఒక మాటలు, అరే ఏం వాడు ఇదిరా, వాడు ఇట్లారా, వాడు ఇట్లా అనేసి ఏ హోదాలో ఉన్నా కలిసినప్పుడు అసలు ఎగ్జాక్ట్ అసలు అది మర్చిపోలేను. అసలు ఏందనేసి అంటే సరే కలిసినాం అనేసి అంటే అరే అప్పుడు ఇదిరా నువ్వు ఇలా నువ్వు ఈ నిక్కర చినిగి ఉండేదిరా, ఈ శివుడు రా, నువ్వు ఇదిరా అదిరా అనుకుంటా. ఇప్పుడు మనం దగ్గర 50-60 ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ కిన్నెరసాని అనగానే మనం ఎక్దం 15 years ఏజ్కి వెళ్ళిపోవచ్చు. 15 years బాల్యకాలానికి వెళ్ళిపోతాం. కల్మషులేని వయస్సు అసలు ఆట పాట ఫ్రెండ్షిప్ అంటే మా బ్యాచ్లో మేమేం చేసేటోళ్ళం, ఒక నోట్స్ పెట్టుకునేటోళ్ళం. ఆ నోట్స్లో బయోడేటా తీసుకున్నాం మీ అందరి ఫ్రెండ్స్. అప్పుడు ఆనాడే 10th వెళ్ళబోతున్నాం అనుకున్నప్పుడు నీకు ఇష్టమైన సినిమా ఏంది, నీకు ఇష్టమైన హీరో, ఊరు పేరు, మొబైల్ లెటర్లు రాసుకునేవాళ్ళు. లెటర్లు రాసుకున్నాం. మొబైల్స్ లేవు, ఈ వైర్ ఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ ఉండేవా? ఉండేటి ఓన్లీ ఉండేటి. అది ఏది శాటిలైట్ ఫోన్స్.
ఏది బిఎస్ఎన్ఎల్ అది. ఓకే. అవి ఉండేటి అని ఉంటే పోస్ట్ ఆఫీస్కి పోయి పెట్టి మాట్లాడి ఇది ట్రంక్ కాల్ బుకింగ్ అన్నట్టు. అవి STD బూత్ అనేది అట్లా అదే ఎస్టీడీ బూతులు అది ఒక దగ్గర ఉండేది. ఈ ఏడున్నాయి ఫోన్లు ఏడున్నాయి అనేసి మాకు జీప్ ఒకటి ఉండేది. ఉండేది మా అప్పుడు కూడా ఉండేది. ఉన్నది కదా జీప్. మాకేమన్నా ఆరోగ్యం ఏదన్నా ఇది ఉంటే హాస్పిటల్కి పాల్వంచకు రావాలి. ఉన్నారు స్టాఫ్ నర్సులు వీళ్ళందరూ ఉండే. హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటారు. మన యోగక్షేమాల కోసం ప్రభుత్వాలు అన్ని కాలాల్లోనూ ఆనాడు కూడా పెట్టాను. నేను సీఎం అప్పుడు సీఎం భవన వెంకటరామరెడ్డి సీఎంతో నేను సెకండ్ తీసుకున్నాను. నేను పిరమిడ్స్ నాకు పిరమిడ్స్లో ముగ్గురు మళ్ళీ ఇద్దరు పైన నేను అంటే పిరమిడ్స్ నేను టాపర్. నేను పిరమిడ్స్ ఏమన్నా సార్ అందరు టక 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 ఎక్కేసి చేస్తే సెల్యూట్ కొడితే భవన వెంకటరామరెడ్డి గారు సీఎం, కోనేరు నాగేశ్వరరావు గారు అప్పుడు ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే వాళ్ళు వచ్చేవాళ్ళు. కిన్నెరసాని అప్పుడు అద్దాల మేడ, ఏది ఎన్టీఆర్ సినిమా టైగర్ సినిమా, ఎన్టీఆర్ ప్లస్ రజనీకాంత్ అక్కడ షూటింగ్. ఇప్పుడు అప్పటి కిన్నెరసానికి ఇప్పటి కిన్నెరసానికి ఏదైనా వ్యత్యాసాలు మీరు ఎప్పుడైనా గమనించారా? మీరేమంటారు? ఏంటి అప్పుడున్న పేరు ఇప్పుడు ఎందుకు ఉందా లేదా అంటే దాని గురించి మనం ఏం చెప్పొచ్చు? అక్కడ వచ్చేసి కిన్నెరసాని వచ్చేసి గురుకులం ఫ్యాకల్టీ మన ఇది ఉండే. తర్వాత ఆశ్రమ స్కూల్ వ్యవస్థ వచ్చింది. ఇది వచ్చేసి గురుకులం మొత్తం అంతా ఈ బిల్డింగ్లన్నీ ఇదైపోయినాయి. బిల్డింగ్లు ఇదైపోయి అనేసి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొంత చేంజ్ అయింది. యాజమాన్యాలు స్కూల్స్ బాగా పెరిగిపోయాయి అంతా అయిపోయాయి. ఇప్పుడు అనేసి అంటే అప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఉండేటోళ్ళు, అన్ని జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు ఏమున్నదో ఎక్కడన్నా క్లాస్మేట్ మొత్తం కడప, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం, అది అరకు, ఇప్పటికీ చింతపల్లి, గూడెం. నా దోస్తులు అరే అమ్మ అనేసి అంటే మా సర్వేస్ సార్ అంటే ఓ అమ్మ అనేసి అంటే అప్పట్లో ఇది దేవుడు అని ఒక నాకు. తర్వాత నా సీనియర్ మేట్ నిమ్మక సుగ్రీవులు అని ఎమ్మెల్యే ఉండే, సీతంపేట ఎమ్మెల్యే, మన స్టూడెంట్ కిన్నెరసాని స్టూడెంట్ ఆయన నిమ్మక సుగ్రీవులు. అమ్మ అలా సీతంపేట ఐటీడీ అయిపోతే ఏమన్నట్టు కిన్నెరసాని అన్న నీ సీనియర్ అన్నా, నువ్వు నా సీనియర్ అన్నా, నేను వచ్చిన అంటే యూనియన్ పరంగా ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ యూనియన్గా జిల్లా అధ్యక్షుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పాడేరు ఐటీడీఏ, సీతంపేట ఐటీడీఏ, విజయనగరం, ఈ కేఆర్పురం ఐటీడీ అన్నీ తిరిగేటోళ్ళు. అన్నీ నా క్లాస్మేట్ చాలా మంది కలిసి అంటే కొద్దిగా అంటే ఆడిపోతే నా ఫ్రెండ్స్ ఇప్పటివరకు అదే స్నేహబంధం కొనసాగుతుంది. కిన్నెరసాని అనేది కిన్నెరసాని ద్వారా మూలంగా మనం ఈ స్థాయికి ఎదిగాం. మీరు సో భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కిన్నెరసానికి మీరు ఎదిగిన ఈ యొక్క అభివృద్ధిని ఇప్పుడు మీరు ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కిన్నెరసానికి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చేయొచ్చు? రాజకీయాలు అనేసి అంటే రకరకాలు ఉంటాయి. మళ్ళీ ఒక ఆశ అంటే ఇప్పటి వరకు కూడా నేను నా టీచర్స్ నేర్పింది ఏంటంటే ఎదుటోడికి ఏదైనా సహాయం అనేసి ఉంటే ఇవ్వండి. మా మేనమామ గారు ఎవరైనా, మా మేనమామ గారు ఒకటే అన్నారు, నీకు ఏదైనా సహాయం ఎవరైనా అర్థించి వస్తే చెయ్యి, లేకపోతే ఏదైనా దారి ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పి సూచించు. యాజ్ ఎ టీచర్గా ఈ ఇన్నేళ్ల సర్వీస్లో మీరు గిరిజన పిల్లలకి, పేద పిల్లలకి చాలా చేశారు, నేను స్వయంగా చూశాను. సో మీరు ఎమ్మెల్యే తర్వాత అది పెద్ద హోదా కదా, మీరు చదువుకున్న పాఠశాలకి కన్నతల్లి లాంటిది పాఠశాల. మనం అట్లా ఆ తల్లికి మనం ఏమి ఇవ్వచ్చు? ఏదైనా చేయగలం, ఏ చేసినా తక్కువే. తల్లికి తండ్రికి ఇది అది లిమిటెడ్ కొలమానం అనేది. సంతోషం సార్. ఈ గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ సందర్భంగా
రకరకాల ఆలోచనలు చేస్తున్నప్పుడు నేను ఇంటర్నల్గా ఒకరోజు ఇట్లా ఏదైనా గిఫ్ట్ ఇద్దాం సార్, ఏది ఇస్తే బాగుంటుంది సార్, హాస్పిటల్ ఇద్దామా సార్, కట్టిస్తే ఎట్టదని అంటే మీరు ఏమన్నారంటే ఆ రోజు హాస్టల్ ఏముందబ్బా, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వందలు వేలు ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్తాడు. కానీ ఒక లైబ్రరీ కనుక విద్యకి సంబంధించింది ఇస్తే అది ఎవర్ గ్రీన్, అది వెలకట్టలేనిది, దాని విలువ అని చెప్పేసి మీరు ఒక మంచి సలహా ఇచ్చారు. సో మీలాగానే నా ఫ్రెండ్ అరాఫాత్ కూడా లైబ్రరీ గురించి గుర్తు చేశారు. నేను ఆలోచిస్తున్నాను ఏం చేద్దాం, ఎట్లా, ఏది ఇస్తుంది, ఏది విలువైంది. మనం దాని గురించి తలుచుకుంటే అది దాని మీద రాయి వేసే కొద్దీ అది అభివృద్ధి చెందుతున్నట్టుగా ఉండాలి. దాన్ని చెడగొడదామనంటే అది ఇగురు వేసేలాగా ఉండాలని చెప్పేసి మంచి గిఫ్ట్, అట్లాంటి గిఫ్ట్ కావాలన్నప్పుడు మీరును వారిద్దరు మంచి సలహా ఇచ్చారు. సో ఇప్పుడు దాని గురించి నేను మా కమిటీ మా అందరితో అడగగా ఫస్ట్ ఓకే అన్నారు. తర్వాత ఈనాడు లైబ్రరీ ఎవరు యూజ్ చేయట్లేదు, డిజిటల్ డివైసెస్ వచ్చాయి, అరచేతిలో మనకు ప్రపంచమే ఉన్నది, ఈ లైబ్రరీని ఎవరు చదువుతున్నాడు, మీ పుస్తకాల్లో మీ స్కూళ్ళలో ఉన్నారు, చదువుతున్నారా అని చెప్పేసి నాతో వాదోపవాదాలు చేశారు కొందరు, పేర్లు చెప్పను. సో ఎప్పుడైతే కమిటీ మెంబర్స్ ఇట్లా కాదు కూడదని ఒక ఎక్స్ప్లెయిన్ చేశారో ఇంకా నాకు అర్థమైపోయి ఇక అది సహకరించరేమో అని చెప్పేసి అంతటితో ఆగిపోయాను. కానీ నా ఆలోచన ఎట్లయినా సరే ఆ లైబ్రరీ గిఫ్ట్గా కిన్నెరసానికి మన పూర్వ విద్యార్థుల నుంచి ఒకటి ఏర్పాటు చేయాల్సిందే, ఇవ్వాల్సిందే, బాగుంటుందని చెప్పేసి నా మనసు నుంచి అది నేను తొలగించుకోలేకపోతున్నాను. దాని గురించి 9 నెలలకు ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆ లైబ్రరీ మనం పూర్వ విద్యార్థుల నుంచి లైబ్రరీ స్కూల్కి ఇస్తే ఆ ఇచ్చే విషయంలో మీ అభిప్రాయం ఏంటంటే ఎట్లా ఇవ్వచ్చు, ఇవ్వకూడదా, ఏంటిది? సెల్ ఫోను ఓకే, అరచేతిలో మొత్తం అంత ఉన్నది వేరు. పెద్దలు ఒకటి అన్నాడు, చిరిగిన పుస్తకం చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో అనేసి వివేకానందుల వారు చెప్పారు. వివేకానంద పెద్దలు చెప్పారు. అది చిరిగిన చొక్కా ఏమున్నదండి, పుస్తకం అనేసి అంటే మంచి ఒక నీకు నాలెడ్జి ఇచ్చేది. ఇప్పుడు ఆనాడు మేము చదివేటప్పుడు మాకు అసలు అవసరం లేదు, కానీ అప్పుడే ఏది చౌడేపల్లి పాఠశాల మాబడి పుస్తకాలు అనేటి పాఠశాల ఏమో 10వ తరగతికి, మాబడి ఏమో 7వ తరగతికి వచ్చేటి వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, నాకు తెలియదు. ఎక్సలెంట్ గురువులు ఉన్నారు మాకు చెప్పటానికి ఉన్నారు, కానీ అది కూడా ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. నీకేంది నిక్షిప్తం పెట్టుకోవాలి బుక్. ఇప్పుడు ఈనాడు సెంట్రల్ లైబ్రరీలు, ఈ లైబ్రరీ ఎందుకు పెడతా ఉన్నారు, గవర్నమెంట్ ఎందుకు అనేది అంటా ఉన్నారు. ఒక దగ్గర సమూహం అక్కడికి పోతే ఇప్పుడు కొడితే ఏదో ఇప్పుడు చాట్ జీపీటీ ఇవేదో వచ్చినాయి, అదే అది కాదు, దానికంటే ఎక్కువ ఆడ కూర్చుంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నీ ఫోన్ ఒక్కటే నువ్వు లైబ్రరీకి నువ్వు అంత చూడలేవు. నువ్వు లైబ్రరీకి పోతే ఈరోజు లైబ్రరీకి వెళ్ళి ఖమ్మం ఒక లైబ్రరీ ఉన్నది, భద్రాచలం ఉన్నది, వాళ్ళకు నాకు తెలిసి మంచి అందరూ కాంపిటేటివ్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా లైబ్రరీలో పోయి చదివి చేసి. లైబ్రరీలో ఉండే వాతావరణం ఇళ్లలో దొరకదండి. నీకు కావాలంటే బుక్ ఉన్నది. మాకు చిన్నసాన్లో కూడా లైబ్రరీ ఒకటి ఉండేది. అవును, జనాలు ఎప్పుడు క్రికెట్లు ఆడేవాళ్ళు లైబ్రరీలో. ఇప్పుడు అనేసి అంటే ఇప్పుడు లైబ్రరీ ఒక్కటనేది ఏముంది, అన్ని రకాలుగా దొరుకుతుంది. కాబట్టి లైబ్రరీ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మీకు బుక్ బ్యాంక్, ఇక్కడ మన పాఠశాలలో బుక్ బ్యాంకు లేదు. బ్యాంకులు ఎందుకు పెట్టుకుంటున్నాం, ఆనాడు బుక్కులు లేవు, ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏందనేసి అంటే ఇప్పుడు 2 అవర్స్ మన ఆశ్రమ స్కూల్ వ్యవస్థలో వచ్చేసి ఏమొచ్చింది, టోటల్ ఇంగ్లీష్ ఉన్నది. అప్పుడేమో మిర్రర్ ఉండేది ప్రీవియస్లో. ఆ మిర్రర్ పుస్తకాలు ఇప్పుడు ఏందనేసి అంటే కొద్దిగా ఇంగ్లీష్లో కొద్దిగా మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇది ఉన్నా ఆ మిర్రర్ ఉండటం వల్ల కొద్దిగా చెప్పుకుంటాను. ఇప్పుడు అదే ఇంగ్లీష్, టోటల్ ఇంగ్లీష్ ఉన్నది పుస్తకాలు అనేసి అంటే దాన్ని కొద్దిగా చేసుకోవడానికైనా అటువంటి లైబ్రరీ ఉంటే ఈ రోజు టీచర్ అవుతాడు, పిల్లగాడు కూడా అవుతాడు. పోటీ పరీక్షలో ఏజెన్సీలలో అన్నిటి కూడా లైబ్రరీ అనేది, లైబ్రరీని జ్ఞాన నిధి అన్నారు. ఓకే సార్, యాజ్ ఎ స్టూడెంట్గా కిన్నెరసాని నుంచి మీరు ఏదైతే విద్యని జ్ఞానాన్ని సంపాదించుకున్నారో దాన్ని బేస్ చేసుకొని ఇప్పటి విద్యార్థులకు మీరు ఏం సూచిస్తారు విద్య విషయంలో? అక్కడ కిన్నెరసాని పిల్లలకి కిన్నెరసాని అనేసి అంటే అక్కడ ఒక చిన్న కిన్నెరసాని కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. ఎస్, నాట్ ఓన్లీ కిన్నెరసాని. ఇప్పుడు చదువు అనేది
నీ మన మన విద్యార్థులందరికీ కూడా మంచి ఇది బ్యాక్ బోన్ అది. ఇప్పుడు నీ మనిషి శరీరంలో ఏదైనా ఉంటే ఇది చేసుకోవచ్చు, కానీ దేర్ ఇస్ నీ బుర్ర మంచిగా నీ నడవడిక ఇది కావాలంటే జ్ఞానం అనేది కంపల్సరీ కావాలి. ఆ జ్ఞానము ఆ రోజు నాకు కినేసాన్లో దొరికింది. ఈరోజు ఇలా ఇంటర్వ్యూలు కూర్చొని చెప్పడానికి కారణం అదే కిన్నెర్స్ అని అక్కడ గురువులు. సో అక్కడ గురువులు. సో టోటల్గా మనం ఏంటంటే విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలి. విద్యార్థులు కొన్ని కుటుంబాలు కొన్ని తల్లిదండ్రులు ఆకలితో మాడి పిల్లగాళ్ళు చదివించిన రోజులు ఆనాడు. అవును. కానీ కడుపు ఇది ఉన్నా కూడా చదవని కొన్ని ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా ఈ యొక్క విద్యని కొద్దిగా పటిష్టంగా కొద్దిగా మోటివేటర్స్ని వాళ్ళని పంపి మన ఆశ్రమ స్కూల్ వ్యవస్థను బలోపేతం చేయాలనేసి కోరుకుంటున్నాను. చివరిగా ఒక క్వశ్చన్ సార్, అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి అంటే అప్పటి విద్యకి ఇప్పటి విద్యకి, అప్పటి ప్రజలకి ఇప్పటి ప్రజలకి వ్యత్యాసం ఏం గమనించారు విద్యలో? ఇప్పుడు ఆనాడు అన్ని క్యాస్ట్లు ఏకమై ఇప్పుడు ఆ రోజు అది జరిపేటప్పుడు మొత్సాలు జరిపేటప్పుడు క్యాస్ట్ చూడలేదు. అవును. ఏమనేది లేదు, అందరూ వచ్చారు. నా క్యాస్ట్ లేదు. ఇప్పుడు ప్యూర్లీ మన వ్యవస్థ ఎట్లున్నదంటే మొత్తం రెసిడెన్షియల్ వ్యవస్థ, మొత్తం ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నది. సపరేట్ విడదీసేసి ఇచ్చేసి ఇప్పుడు ఏదైనా వ్యవసాయాలు ఆనాడు గిరిజన ప్రాంతాల్లో ఎవరు కూడా తెలియదు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చేసి పక్కన పొలాలన్నీ కౌలుకు తీసుకొని వాళ్ళ పంటలు ఎలా ఉంటుందో అది నేర్చుకొని ఈరోజు మన ఆదివాసీ మన కుటుంబం నా తల్లిదండ్రులు కూడా అదే వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటా ఉన్నారు. మిళితం కావాలి, సపరేట్ ఒకటి ఇదని కాదు. దేర్ ఇస్ నో క్యాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ ఓవర్. అందరికీ విద్య కలగాలి, అందరూ బాగుపడాలి, అందరికి ఇది కావాలి. ఓకే. అన్ని కుటుంబాలు థ్యాంక్ యూ చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఏమన్నా మీరు ప్రత్యేకంగా అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, గురువులకి కిన్నెరసాని ఉద్దేశించి ఏదన్నా ఉన్నాయా స్పెషల్గా? మంచి అనుభవం. సిస్టమ్ నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న, విద్యార్థులు చెప్పే హోదాలో ఉన్నా. ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి విద్యార్థులలో, రకరకాల. వీళ్ళు ఏంటంటే ఈ పిల్లల్ని పాఠశాలకి పంపించిన తర్వాత, పాఠశాల నుంచి ఇండ్లకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఎందుకు వచ్చావు ఏందనేది అడగకుండా వాళ్ళని అట్లే ఉంచి మళ్ళీ మనం టీచర్లు ఫోన్లు చేసి రప్పించి ఇది అనేసి అంటే అటువంటి ఎడ్యుకేషన్ కొద్దిగా అది బాగుంటలేదు. ఈ ఏరియా ఏజెన్సీలలో ఈ పార్టీలు, ఈ డీజేలు, ఈ కటింగ్, ఈ వ్యవస్థలు, వీటి వల్ల చాలా యువత చెడిపోతుంది. కనీసం ఎందుకు వచ్చినవరా అని తల్లిదండ్రులు అడగలేని పరిస్థితి అవుతుంది ఏజెన్సీలలో. బాధ్యత ఉన్న ఉపాధ్యాయుడు ఒక మాట చెప్పి ఒక గద్దిస్తే దాన్ని ఓర్వకుండా భరించకుండా తిరగబడతా అన్నారు. ఈరోజు అదే నోటి తిరగబడటం వల్ల నాకెందుకులే అని చాలా మంది ఇదవుతారు. ఆ రోజుల్లో మన తల్లిదండ్రులు మనం తిరగబడ్డట్టయితే. కానీ మనది ఏంటంటే యాజ్ ఎ ట్రైబల్ టీచర్గా ఇదిగా అయ్యో నా వాళ్ళు ఇది కావాలని ఒక తపన ఉన్నది. ఆ తపనతో చెప్తాను. సరే, మార్పు రావటం అనేది ఇది కాదు. సరే, నేను ఇంతవరకు 10వ తరగతి బ్యాచ్ల్ని 2000 నుంచి 2020 దాదాపు 25 బ్యాచ్లను పంపడం జరిగింది. పిల్లలు నా దగ్గర చదివిన పిల్లలందరూ కూడా మంచి అనేసి అంటే సర్వేస్ ద్వారా సార్ అనేసి అంటే కొద్దిగా గౌరవం. ఇది నేను ఏం చెప్పకున్నా మంచి సిస్టమ్ నేర్పిన, మంచి ఇలా ఉండాలనేసి అంటే కొంత 100 మందిలో కనీసం ఒక 50-40 మంది మారారు. ఆ మార్పు నా ఎదురుగా కనపడితే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, సరే ఈ అవకాశం మంచి ఇది కిన్నెరసాని అనేసి అంటే అది మరవ జాలదు. కాబట్టి హరి సరే ఓకే, ఈ నీ యాటిట్యూడ్స్, నీ ఇది మంచి ప్రయత్నం. లైబ్రరీ అనేది ఒకటి ఉంటే అది పోయినా సరే, ఎక్కడో పోయి హైదరాబాద్ పోయి కొంతమంది లైబ్రరీలలో కూర్చొని చదువుతా ఉన్నారు. మరి అలాంటిది ఇక్కడ మన కిన్నెరసాని అనేసి అంటే కొద్దిగా జర్నీ కూడా పాల్వంచ ఉన్న
ఉండటానికి అక్కడ ఏమన్నా వస్తువులు ఏమన్నా ఏర్పాటు చేస్తే మరి ప్రభుత్వం కూడా వచ్చిన ఇది సరే సపరేట్గా ఒక ఇది అనేది పెడితే వాళ్ళే ఏదో పెయిడ్గా డబ్బుగా ఉండి షెల్టర్ ఇస్తే వాడు చదువుకొని 3 నెలల్లో గిన్నెల్లో కాంపిటేటివ్లో ఇప్పుడు బయటకు పోయి హైదరాబాద్ పోయి డబ్బులు కట్టి ఇచ్చేసి కొన్ని ఇది అన్నిటికీ కొద్దిగా ఇబ్బంది పాలవుతా అన్నారు. అందరు పోలేదు కాబట్టి అటువంటి లైబ్రరీ కొద్దిగా అన్ని రకాల లైబ్రరీ అంటే ఎవరో ఒకరు కొద్దిగా స్పాన్సర్ చేసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ విశాలాంధ్ర ఒక బస్సు వస్తూ ఉంటుంది, ఆ బస్సులో అది ఫోన్ ఉన్నది కదా అనేసి ఎవరు కొనుక్కుంటుంటాలే కదా. భద్రాచలం వస్తే అంబేద్కర్ సెంటర్కి వస్తే అక్కడ పెడతా అన్నాడు, పుస్తకాలు కొనుక్కుంటా అన్నాడు. ఇప్పుడు పుస్తకం అది చెప్పిన కదా చినిగిన మంచి పుస్తకాలు కొనుక్కో అనేసి అన్నారు కదా. అందులో జ్ఞానం ఉంటుంది. పుస్తకం అది ఆ పుస్తకం ఒక్కసారి తలదించుకొని పుస్తకం వంక చూస్తే తలెత్తుకునేటట్టు చేస్తుంది ఆ పుస్తకం. కాకపోతే ఆ పుస్తకాన్ని మరవకూడదు అనేసి ఒక నా ఇది. ఓకే ఓకే, చాలా సంతోషం సార్. అకస్మాత్తుగా అది యాక్సిడెంటల్గా జరిగింది, అది ఒక బ్యాడ్గా భావిస్తున్నా. ఎందుకంటే అది రెక్లెస్ డ్రైవింగ్, ఆ డ్రైవింగ్ కూడా కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలి, హెల్మెట్లు వేసుకోవాలి. ఈరోజు యువత దేనికనేసి అంటే మద్యానికి వీటికి బానిసయి ఈ కొన్ని కుటుంబాలు ఇదైపోతా అన్నది. సరే ఆనాడు మా అబ్బాయి తప్పు చేశాడో ఏం చేశాడో అది దేవుడు తెలవాలి. అది ఈరోజు మా కడుపు తీపి ఎవరు కూడా రాకూడదు అనేసి ఈ యొక్క అంటే ఈ మోటార్ సైకిల్ స్పీడ్ పోకుండా మంచి ఇది హెల్మెట్ ధరించండి, చెప్పండి నలుగురికి మన వాళ్ళు. తర్వాత వచ్చేసి ఈ మద్యాలు ఇవన్నీ కూడా మానేసి చదువు వైపు ఇది చేయండి. అలాగే మన డీడీ గారు కానీ పిఓ గారు కానీ ఈ అందరి పెద్దవాళ్ళు అందరూ చెప్తా ఉంటారు, ఏమండి ఇదండి ఇలా ఉండాలి అలా ఉండాలి, డ్రైవర్స్ వెనకబడి ఉన్నారు, వీళ్ళు చైతన్యం కావాలంటే మీలాంటి చైతన్యవంతులు ముందుగా వచ్చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఒక మంచి వాతావరణం మంచి కల్పించేసి వాళ్ళ మార్పు చెందుతారు అనేసి అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అది నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో దట్ మంచి హ్యాపీగా ఉండాలి అందరం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలగా పిల్లలకి నోట్సులు కానీ అన్నీ కానీ మొత్తం అన్ని మంచి ఆహారం ఇస్తూ ఉన్నారు మన ఆశ్రమ పాఠశాలలో. మీ పిల్లల్ని మీరు తల్లిదండ్రులుగా మీ సమీప పాఠశాలలో జాయిన్ చేయండి, వాళ్ళ అభివృద్ధికి దోహదపడండి, మందలించండి, సున్నితంగా తిట్టండి, అంతేగాని కొట్టకండి, ఈ కాకండి, పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకండి. ఒకసారి వాడు ఏం చూస్తాడనేది ఏం చేస్తాడనేది చూస్తూ వారిని విద్య వైపు మళ్లించండి. ఇప్పుడు నేను చిన్నసానిగా నేను చదివిన 1979లో పోయి 85లో తిరిగి వచ్చిన నేను ఈరోజు తర్వాత అదే నా ఫీడ్బ్యాక్. నేనే ఈరోజు ఒక మంచి టీచర్గా అవార్డులు తీసుకున్నా, హ్యాపీగా ఉన్నా, నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నా. అది ఇంకేం కావాలి అనేసి అంటే నీకు దాన్ని నువ్వు ఎక్కడ చదివిను అనేసి అంటే గర్వంగా నేను కినేసాన్ని చదివిన ఇంటర్మీడియట్లు డిగ్రీలు ఇవన్నీ అడగడు. కానీ నీ యొక్క ఎడ్యుకేషన్ ఎక్కడ మొదలైంది అనేసి అంటే ఆ మొదలైన ప్రయాణం ఈరోజు వరకు ఆగలేదు. ఈరోజు నేను ఐఎమ్ సక్సీడ్ ఉన్నా, దానికి ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నా. అజామిని ఏమైనా కానీ నెక్స్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను పొలిటికల్గా పోతే బై లక్ ఏదైనా కూడా అది ఏదో రకంగా ఆ రుణాన్ని తీసుకుంటా, ఇంకా నలుగురిని ఇది చేసేటట్టు ఉంటా అనేసి మీ అందరికీ ఒకసారి ఈ కినసాని పూర్వ విద్యార్థి సర్వీస్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఇంకేమన్నా హరి? థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరవనీయులైన పూర్వ గురువులు, ప్రస్తుత సిబ్బంది, అలాగే కిన్నెరసానిలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నం వల్ల ఈ లైబ్రరీని ఏదో రకరకాల మెసేజ్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తే దయచేసి మన్నించండి. ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అయితే ఇలా చేయట్లేదు. ఏదో మనకు స్మృతి, మనం ఎన్నాళ్ళు ఉంటాం, ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అనిపిస్తే మనకు చరిత్ర చెబుతుంది, అది వాస్తవం అందరికీ తెలుసు.
ఏదో మన స్మృతి ఉండాలని చెప్పేసి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. కిన్నెరసాని ఇచ్చినటువంటి మెతుకుల ద్వారా ఆ మెతుకు తింటూ నేనేదో ఆ కృతజ్ఞతతో కిన్నెరసానికి ఏదైనా చేద్దామనే కుతూహలం తపనతో ప్రయత్నం చేస్తున్నాను. ఆ తపనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా రకరకాల వీడియోలు విన్నాను, మీ బుర్ర తింటున్నాను, చికాకు పెట్టిస్తున్నాను. అలా చికాకు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన్నించండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రెగ్యులర్గా చెప్పేదే, యూట్యూబర్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి.